నమస్తే. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో ఇరికినటువంటి బండి సంజయ్ కుమారుడు ఈరోజు సిట్టు ముందు విచారణకు రమ్మని చెప్పి సిట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు క్రిమినల్ అడ్వకేట్ సద్దాం గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. డిస్కస్ చేద్దాం. నమస్తే సద్దాం గారు. నమస్తే. ఇప్పుడు ఈ నోటీసు మనం ఈరోజు 2 గంటలకు సిట్టు హాజరవ్వమని చెప్పి బండి సంజయ్ ఇంటికి పంపించారు నోటీసు. ఈ సెక్షన్ 6 అనేది ఏంటిది ముఖ్యంగా? సెక్షన్ 5 పార్ట్ 1 అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ చైల్డ్ అంటే తీవ్రమైన లైంగిక దోపిడీ లేకపోతే లైంగిక దాడి. సెక్షన్ 6 అనేది పనిష్మెంట్ ఫర్ ది అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్. ఓకే. సో ఈ రెండు కూడా సిమిలర్ సెక్షన్సే. ఇవి ఫోక్సో యాక్ట్లో మోస్ట్లీ ఆచారం బాపు అని చెప్పి అంటారు కదా, బాబా గతంలో సేమ్ సెక్షన్ ఇన్వాల్వ్ చేసిరు అనుకో. అతని మీద కూడా సేమ్ సెక్షన్ కింద కేసు అయింది. అతను ఇప్పటి కూడా బెయిల్ రాకుండా జైల్లోనే ఉన్నాడు. అంత గ్రావిటీ ఉన్న సెక్షన్లు ఇవి. సెక్షన్ 5 పార్ట్ 1 సెక్షన్ 6 అనేది ఇవి రేప్ కేసులలో మనం చూసుకున్నట్టయితే ఐపీసీలోని 376 అంటే ఇంతకుముందుకున్న ఓల్డ్ ఐపీసీలోని 376కి ఈక్వల్ సెక్షన్స్ ఇన్ ఫోక్సో యాక్ట్ అన్నట్టు. ఓకే. కానీ దీంట్లో ఉన్న అత్యంత కీలకమైన విషయం ఏంటంటే రేప్ కేసులలో పెనిట్రేషన్ అండ్ ఇన్సార్సినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఓకే. కానీ ఫోక్సో అఫెన్స్లలో ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే మైనర్ పాప ఉంటుంది కదా, పాప కానీ బాబు కానీ మైనర్లకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడం కూడా ఫోక్సోలో రేప్ కింద కన్సిడర్ చేస్తారు. టచ్ చేసిన రేప్ కిందకే వస్తుంది. అది రేపే. ఇక ఇప్పుడు ఈ సెక్షన్ 6 అనేది దాంట్లో చాలా కీలకంగా బెటర్ కదా. ఇది పెట్టిన తర్వాత తప్పించుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే చాలా విఐపి కేసు ఇది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు. తప్పించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? యాక్చువల్లీ మీకు ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇదంతా ఒక నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తా. అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన కాడ నుంచి మనం మాట్లాడదాం. పేట్ బషీర్బాగ్లో డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆమె చైల్డ్ వాళ్ళ మదర్. ఆమె కంప్లైంట్ లోని సారాంశం క్లియర్ గా చెప్పింది. అప్పుడే సెక్షన్ 5 సెక్షన్ 6 పెట్టాలని నేను డే 1 నుంచి ఏదైతే ఈ ఘటన 8వ తారీఖు నాడు నుంచే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నా. సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 కి సంబంధించిన అత్యంత అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి ఆ కంప్లైంట్ యొక్క కంటెంట్ ఉన్నందున ఖచ్చితంగా కూడా సెక్షన్ 5 సెక్షన్ 6 పెట్టాలని చెప్పి మొదటి రోజు నుంచే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను డిమాండ్ చేసిన. రెండో విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ పాత ఎఫ్ఐఆర్లో ఓన్లీ మోడెస్టీ వచ్చే విధంగా ఇంతకుముందుకు పాత ఐపీసీలోని 354 పార్ట్ ABCD ఈ మాత్రమే కాన్స్టిట్యూట్ అయ్యే విధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దానికి సంబంధించిన సిమిలర్ సెక్షన్లు ఫోక్సో యాక్ట్లో సేమ్ ఇదే డెఫినేషన్తో ఉండే సెక్షన్లు సెక్షన్ 11 సెక్షన్ 12 ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. సెక్షన్ 12 అండ్ 11 ఏం చెప్తాయి? జస్ట్ అమ్మాయిని మనం స్టాక్ చేస్తే లేకపోతే అమ్మాయి పోతాం చేయబట్టి గుంజుతే లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న అఫెన్స్లు మాత్రమే కాన్స్టిట్యూట్ అయ్యే విధంగా వాళ్ళు కేసు కట్టిరు. ఎందుకు కట్టిరు అంటే దీంట్లో కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. ఇప్పటి వరకు కూడా మీకు ఏ న్యాయ నిపుణుడు చెప్పండి అంటే న్యాయ అడ్వకేట్ చెప్పని విషయం నేను చెప్తానండి. చెప్పండి. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మీద మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటే ఈవెన్ ఆఫ్టర్ ది చార్జెస్ ఆల్టర్ అయిన తర్వాత కూడా మనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. అందుకు ఇదంతా కూడా ఒక ప్లానింగ్ కొద్దీ ఫస్టే అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆ కంప్లైంట్ చెప్తుంది. ఆ కంప్లైంట్ లోని పారాగ్రాఫ్ నెంబర్ 6 కూడా చాలా క్లియర్ గా అసాల్ట్ జరిగింది అని చెప్తుంది. ఆ అసాల్ట్ ఏం జరిగింది అనేది నువ్వు అమ్మాయిని పిలిపించుకొని 164 ఉమెన్ ఆఫీసర్లను కూర్చొని పెట్టుకొని 164 రికార్డ్ చేయడానికి ముందు 161 స్టేట్మెంట్ అనేది ఉంటుంది. అసలు ఆమె ఆ డిఫాక్టో కంప్లైంట్ వల్ల ఎవరైతే డిఫాక్టో కంప్లైంట్ ఏం చెప్తుందో దాన్ని 161 గా రికార్డ్ చేసి ఆ 161 స్టేట్మెంట్ మీకు వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని మేజిస్ట్రేట్ ముందట రిక్వెషన్ చేసి 164 రికార్డ్ చేయాలి. 164 బేస్డ్ ఆన్ ది 164 స్టేట్మెంట్ నువ్వు ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయాలి. ఆ అమ్మాయి చాలా క్లియర్ గా 164 లో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఆన్ దట్ బేస్ ఓన్లీ దిస్ ఎఫ్ఐఆర్ వాజ్ ఆల్టర్డ్. ఓకే. సెక్షన్ 11, 12 అనేది తప్పించడానికి పెట్టిన అది పక్కడ బందీగా ఇంత అవుట్ బ్లాస్ట్ అవుతుంది, వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో బయటకు వస్తారు, ఆ బాధితురాలు
అసలు ఇలా సమస్య ఏంటంటే పోక్సో కేసు నమోదైనప్పుడు 11-12 అనేది చిన్న చిన్న కేసులు బెటర్ అని చెప్పి అంటున్నారు కదా, కేవలం 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడుతుంది ఈ 11-1 సెక్షన్లను దాన్ని ఆధారంగా చూసుకుంటా అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ అది ప్రూవ్ అయితే కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది దీంట్లో, ఆ అమ్మాయి 161 స్టేట్మెంట్, అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ ఇస్తే ఖచ్చితంగా కూడా 20 సంవత్సరాలకు ఒక్కరోజు కూడా తక్కువ పడదు శిక్ష. ఓకే, 20 సంవత్సరాలు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ 6 యాడ్ చేసిర్రు. అవును, సెక్షన్ 28, 29 ఏదైతే ప్రిజంప్షన్ గురించి మాట్లాడతాయి అన్నట్టు, జడ్జి నమ్మితే నేరం జరిగిందని జడ్జి నమ్మితే సెక్షన్ 28 అండ్ సెక్షన్ 29 సంబంధించిన ఫోక్సో సెక్షన్ కింద జడ్జి తన డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి ఒక్కసారికి సాక్ష్యాలు అటు ఇటు ఉన్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా బహిరంగ ప్రదేశాలలో జరిగే నేరాలు కాదు కదా ఫోక్సో అంటేనే. అవును, 4 గోడల మధ్యలో ఎవరికి చెప్పుకోలేని విధంగా జరిగే సమస్యలు ఇవన్నీ అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సాక్ష్యాలు తీసుకురా, ఆధారాలు తీసుకురా అనడానికి లేకుండా ఆ చట్టము 2012లో ఏదైతే ఆ చట్టము వీళ్ళకి ఎంత అయితే పవర్ కల్పిస్తుందంటే సెక్షన్ 29, సెక్షన్ 28 వాళ్ళు డైరెక్ట్ కూడా ప్రిజంప్షన్ కింద కూడా వాళ్ళని గిల్టీ అని చెప్పి జడ్జి నమ్మితే కన్విక్షన్ వేయచ్చు. అట్లా ఇప్పుడు ఆకాభవన్ కోర్టులో డైలీ ఒక కన్విక్షన్ అని పడుతుంది. మరి మొదట సెక్షన్లు బెటర్ కదా 11-12 ఒకటి. పోక్సో కేసు నమోదైన వెంటనే చాలా మందిని గతంలో చూసిన ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు 20 ఏండ్లు. పోక్సో కేసు నమోదైన వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. చేసే అవకాశాలు ఉన్నాయి అసలు? నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, అతన్ని కాపాడడానికి ప్రతి మనం లా లాంగ్వేజ్ అంటాం అన్నట్టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ యాంగిల్ అని అంటాం. ప్రతి యాంగిల్ లో కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఎందుకు అతన్ని ఎట్లా కాపాడచ్చు అని. దానికి పేట్ బషీర్బాబు పోలీసులు కానీ సైబరాబాద్ పోలీసులు కానీ పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారు. ఎంత ఘోరం అంటే భార్గవ్ గారు మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. బాధితురాలు కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ ఆపి అక్కడ ఆమె మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవుతుంది. వాళ్ళు వచ్చిన టైంకి ఇప్పుడు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వీడియోలు, పేట్ బషీర్బాగ్ సంబంధించిన వీడియోలు బయట పెట్టినప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. నేను మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం 26 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి ప్రతి పోలీస్ స్టేషన్ లో అనేది చట్టం. ఇక అది సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో అది చట్టమే. ఇక 142 ఎక్సైజ్ చేసి చెప్పింది ఇట్లాంటి ఒక ప్రొసీజర్ ఉండాలి కస్టోడియల్ వైలెన్స్ ఆపడానికి అని చెప్పింది. అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ స్టేషన్ సంబంధించిన 26 కెమెరాలు, ఆ స్టేషన్ సంబంధించిన 26 కెమెరాల ఆ రోజు అంతకంటే ముందు రోజు ఏం రికార్డ్ అయిందో బయట పెడితే బయట ప్రపంచానికి కూడా అవును ఈ రాష్ట్రంలో పేదోడు పెద్దోడు అందరు సమానంగా చూడబడుతున్నారని ఒక నమ్మకం వస్తుంది కదా. పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ ని పక్కన కూర్చుని పెట్టుకొని ఈ దేశ ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బాధిత కుటుంబానికి ఏం భరోసానిచ్చినట్టు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ బాధిత కుటుంబం ఎంత భయపడి ఉంటది. రేవంత్ రెడ్డి మొన్న మోడీ వచ్చినప్పుడు ఆ సభలో మే ప్రియమిత్ర బండి సంజయ్ జీ అని చెప్పి ప్రస్తావించిండు. ఆ మాటని బట్టి చూస్తే, ఆ స్టేట్మెంట్ బట్టి చూస్తే బాధిత మహిళకి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? కొడుకే ప్రియమిత్రుడి కుమారుడే కదా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి మీరు ఒకసారి గమనించినట్టయితే సేమ్ ఆరోపణలు ఈ బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం కొత్త కాదు. భార్గవ్ గారు మీరు గమనించండి, బ్రిజ్భూషణ్ సింగ్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ ఉన్న మహిళా క్రీడాకారులు, ఈ దేశాన్ని పరువుని ఒలింపిక్స్ లో చాటి చెప్పిన క్రీడాకారులు ఢిల్లీ రోడ్ల మీద, ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కూడా అడిగిన దిక్కు లేదు. దాని తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రిసెప్షనిస్ట్ అంకిత అని చెప్పి జార్ఖండ్ లా ఆమెను చంపేస్తే ఆమె పరిస్థితి ఏదో మనకు తెలుసు. మూడోది, ఉన్నావ్ అనే ఏరియాలో ఆ ఎమ్మెల్యే పిలుచుకొని క్యాంప్ ఆఫీసర్ జాబ్ ఇస్తా అని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి ఆమెను అక్కడనే రేప్ చేస్తాడు. అడిగినందుకు వాళ్ళ బాబాయిని వాళ్ళ ఫాదర్ ని కస్టోడియల్ టార్చర్ లో చంపేస్తారు. ఆమె వాళ్ళ అత్త ఇట్లా పోతున్న, ఆమె వాళ్ళ అత్త వాళ్ళ లాయర్ పోతున్న కార్ ని గుద్దిస్తారు. ఇంత ఘోరం జరుగుతుంది. ఇది మూడో ఘటన. నాలుగో ఘటన, మన రాష్ట్రంలోనే కాఫీలో మత్తు మందు కలిపి రేప్ చేసిండు అనే ఎలిగేషన్ ఎదుర్కొంటుండే ఇంకొక బీజేపీ ఎంపీ, మన తెలంగాణ ఎంపీయే. మీరే చేసిన ఇంటర్వ్యూలో నేను చూసిన ఒక ఇంటర్వ్యూలో బీజేపీ మహిళా నాయకురాలు చెప్తుంది, ఖచ్చితంగా పడుకోకపోతే మా పార్టీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీకే ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను ఒక పోలీస్ అధికారి భార్యనండి, నేనే పడుకోకపోతే నేను ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నా అని చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదేం కొత్త కాదండి నరేంద్ర మోడీకి రేపిస్ట్ ని ఎన్కేసుకు రావడం. బీజేపీలోనే చాలా మంది ఎంపీలు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కొడుకులు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న వాళ్ళే ఎందుకు ఈ మర్డర్ కేసులలో, రేప్ కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నారు?
మీరు ఒక్కసారి అదే విషయం చెప్తానండి, అధికారము డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని చేయగలుగుతారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇంత పెద్ద సెంట్రల్ మినిస్టర్ కొడుకు నేను ఒక రేపు కూడా చేయలేనా, నాకు ఆ స్వాతంత్రం కూడా లేదా అనే ఆలోచనలో బండి భగీరథ్ ఫీల్ అవుతుండండి. మరి కాకపోతే ఇది మొదటిదా అండి. నేను ఇప్పుడు చెప్తా అతని మీద ఎన్ని కేసులు, 2 కేసులు దుండిగల్ కేసులో రిజిస్టర్ అయినాయి. ఏం కేసులు అవి? యాంటీ ర్యాగింగ్ కింద పిల్లల్ని కొట్టడం, చేయడం, ఇబ్బందికరంగా పెట్టడం, 2 కేసులు రిజిస్టర్ అయినాయి ఎక్కడ దుండిగల్ పిఎస్ పరిధిలో. అది ఒకట. ఇతని ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అతని మిత్రులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తే ఇప్పటికి ఒక 3-4 అమ్మాయి ఫోటోలు వేరేగా ఈ అబ్బాయి తిరిగిండని చెప్పి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 3-4 ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, ఆ 3-4 ఫోటోలో ఉన్న ఒకే అమ్మాయి ఫోటోలు అవి డిఫరెంట్ అమ్మాయిలా? డిఫరెంట్ అమ్మాయిలు, అతను డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది అనేది. కంప్లైంట్ లో కూడా డిఫాక్టో కంప్లైంట్ ఏమని రాసిందంటే ఆ అబ్బాయిది స్ప్లిట్ మెంటాలిటీ అని రాసింది. స్ప్లిట్ అంటే ఇప్పుడే ఇటు అప్పుడే అటు. అతనికి ఒక నిశ్చలత్వం ఉండదు. నిన్న మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారి స్పీచ్ మీరు విన్నారా? అవును. నన్ను ఎవరు గెలికిరండి? భార్గవ్ గెలికిండా, సద్దాం గెలికిండా, లేకపోతే ఎవరు గెలికిర్రు? ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ ఎవరైనా గెలికిరా? నా కొడుకు తప్పులు చేయలేదు, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే 100% అంటుండు కదా. తప్పు చేస్తే శిక్ష పడాలని అన్నప్పుడు నువ్వు ఎందుకు మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు మొత్తం వ్యవస్థని? ఎందుకు నీ ప్రధాన అనుచరుడు సంగప్పని పంపించి కేసు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసినావు? కేసు అయిన రోజున కూడా రాత్రి 1 గంటలకు డిఫాక్టో కంప్లైంట్ వాళ్ళ హస్బెండ్ కి నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? ఇప్పుడు నీ పేడ్ మీడియా బ్యాచ్ కి బండి భగీరథ్ ఏ విధంగా వీడియోలు రిలీజ్ చేస్తుండు, ఏ విధంగా ఫోటోలు రిలీజ్ చేస్తుండు, వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ధైర్యం అండి అమ్మాయి ముఖం కనబడే విధంగా వార్తలు వేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబర్లు చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళు అమ్మాయి ఫేస్ కనపడేటట్లు వేస్తున్నారు. ఈ పోక్సో చట్టం 101% సెక్షన్ 28 సెక్షన్ 23 ఆఫ్ ది పోక్సో యాక్ట్, ఐపీసీ 228 పార్ట్ 1 దాంట్లో ఎవరైతే విక్టిమ్ ఆఫ్ ది రేప్ ఉంటుందో ఆమెకు సంబంధించిన ఏ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసినా సీరియస్ చార్జెస్ కింద కేసులు అయితే ఇమీడియట్లీ. సో వాళ్ళకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. పెద్ద మీడియా ఏజెన్సీస్ అన్ని కూడా ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు ఆ కేసులు. విక్టిమ్ పేరు కానీ ప్రాంతంగా 8 రకాలకు సంబంధించిన కండిషన్స్ ఉంటాయి దాంట్లో. జిల్లా కలెక్టర్ ఇమీడియట్లీ ఈ పాప పేరుని మారుస్తూ గెజిట్ రిలీజ్ చేయాలి. ఇప్పటికి కూడా చేయడండి. ఎంత దౌర్జన్యం. ఇప్పుడు బండి భగీరథ్ హైకోర్టుని ఆశ్రయించారు, అంటే వాళ్ళకి సంబంధించిన లీగల్ టీమ్ హైకోర్టుని ఆశ్రయించారు బెయిల్ కోసం అని చెప్పి ఆశ్రయించారు. దాంట్లో వాళ్ళు ఒక కీలకమైన అంశాన్ని జోడించారు. ఏంటిదంటే గతంలో ఈ అమ్మాయి ఒక యాక్సిడెంట్ కేసులో ఎఫ్ఐఆర్ అయింది ఈ అమ్మాయి మీద. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటికే మైనారిటీ తీరిపోయింది, మేజర్ ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. చాలా మంచి విషయం చెప్పారు భార్గవ్ గారు. ఇదే విషయంలో ఎక్కడైతే ఫోక్సో కేసు పెడితే అవతల వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే అమ్మాయి ఏజ్ కి సంబంధించిన విషయాల్ని మ్యానిపులేట్ చేయడం. ఇది ఆశారాం సంబంధించిన కేసులో కూడా అమ్మాయికి సంబంధించిన ఇదే విషయాన్ని చెప్పారు కదా. ఇది జువెనల్ యాక్ట్ సంబంధించిన దాంట్లో క్లియర్ గా ఉంటది. ఏజ్ కి సంబంధించిన ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఎరేజ్ అయినప్పుడు ఆమె స్కూల్ కి సంబంధించిన సర్టిఫికెట్ అని మాత్రమే కన్సిడర్ చేయాలి. అది నేను చెప్తాను, చట్టం చెప్తుంది. అమ్మాయికి సంబంధించిన 10th మెమో, అమ్మాయికి సంబంధించిన 1st క్లాస్ సంబంధించిన ఏదైతే మెమోరాండమ్స్ ఉంటాయో అవిటిని మాత్రమే కన్సిడర్ చేయాలి. అదర్ డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా సస్టైన్ కావు అని చెప్పి క్లియర్ గా సుప్రీం కోర్టుకు సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇలా ఒక బాబాకు సంబంధించిన ఆశారాం బాబుకు సంబంధించిన ప్రతి ఫోక్సో నిందితుడు క్వశ్చన్ చేసేది అమ్మాయి ఏజ్ ని. ఎందుకు? ఒకసారి మ్యానిపులేట్ చేయగలిగితే ఫోక్సో చార్జ్ వెళ్ళిపోతుంది. ఫోక్సో చార్జ్ వెళ్ళిపోతే నార్మల్ రేప్ కాన్స్టిట్యూట్ అవుతుంది. నార్మల్ రేప్ కూడా ఎందుకు కాన్స్టిట్యూట్ కాదంటే నార్మల్ రేప్ లా పెనిట్రేషన్ అండ్ ఇన్సార్సినేషన్ ఇంపార్టెంట్. ఫోక్సోలో అవసరం లేదు. ఫోక్సోలో నువ్వు ప్రైవేట్ పార్టీని ముట్టినా కానీ ఫోక్సో కేసు అవుతుందని చట్టం చెప్తుంది. ఒకసారి నువ్వు ఈ సెక్షన్ డిశ్చార్జ్ చేయించుకోగలిగితే, లేకపోతే ఒకసారి ఈ సెక్షన్ నువ్వు కాల్ చేయించుకోగలిగితే నీకు అసలు రేపే కాన్స్టిట్యూట్ కాదు. మీరు అన్నట్టు సెక్షన్ 12 అండ్ సెక్షన్ 11 కింద లేకపోతే 354 ఐపీసీ కింద చాలా చిన్న కేసు కింద కన్వర్ట్ అవుతుంది. జైలుకు పోయే అవకాశం అయితే ఉంటుంది. జైలుకు పోవాల్సిన అవసరం ఉండదు కదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు సంబంధించిన చాలా వేరే జడ్జిమెంట్లు కానీ, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ కానీ, సత్యేంద్ర కుమార్ జడ్జిమెంట్ కానీ, అశ్వాకాలం వర్సెస్ జార్ఖండ్ అనే జడ్జిమెంట్ కానీ 7 years కంటే తక్కువ ఉన్న ఆఫెన్స్లలో జైలుకు పంపొద్దని అంటారు. కానీ చాలా మంది ఇయ్యాలకి కూడా ఇప్పుడు ఈ దేశంలో ఎట్టుందంటే డబ్బులు ఉన్నోనికి ఒక చట్టం, డబ్బులు లేనోనికి ఒక చట్టం. అదే డబ్బులు లేనోడు అనుకో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి 354 లో కూడా జైలుకు నూకుతురు. అవును. అదే డబ్బులు ఉంటే రేప్ కేసులలో కూడా
బెయిల్ తెచ్చుకోవడానికి పూర్తి స్థాయి వ్యవస్థ మొత్తం సహకరిస్తుంది. ఎంత దౌర్జన్యం అండి అలా? సెక్షన్ 6 దీంట్లో పెట్టారు కదా, దానికి దీనికి రిలేటెడ్ గా చూసుకుంటే ఏజ్ కి మేజర్ అనుకుందాం ఒకవేళ, కానీ సెక్షన్ 6 పెట్టారు కదా ఇక్కడ, ఎట్లా దీన్ని ఎట్లా ఇది చేయొచ్చు? సెక్షన్ 6 కి సంబంధం లేదండి భార్గవ్ గారు. మొత్తం స్థాయి పూర్తి స్థాయి 5 గంటలకు వచ్చిన మనిషిని రాత్రి 1:30కు బయటకు పంపించారు బషీర్బాగ్ పోలీసు వాళ్ళు. అవును. అంటే మీరు అర్థం చేసుకోరి, ఎవ్రీ డాక్యుమెంట్ ని వాళ్ళు పూర్తి స్థాయి చెక్ చేశారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సెంట్రల్ మినిస్టర్ కొడుకు అగనెస్ట్ గా ఫేక్ కేసు పెట్టే పరిస్థితులలో ఈ రాష్ట్ర పోలీసులు నిజం జరిగిందిరా బాబు అని చెప్పి మీ దండం పెడతా నాకు సాయం చేయండి అని చెప్పి ఆ అమ్మాయి మొరమొర వేడుకుంటే ఉల్టా అమ్మాయి మీద కరీంనగర్లో కేసు చేసిన వాళ్ళు పూర్తి సాక్ష్యాలని పరీక్షించకుండానే ఫోక్సో కేసు పెడతారా అండి? సో ఇప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేశారు కదా, దానికి కుకట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్ దానికి హెడ్గా ఉన్నారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుందని చెప్పి అంటున్నారు డీజీపీ సివి ఆనంద్ గారు. ఎంతవరకు దీంట్లో న్యాయం జరిగే అవకాశం ఉంది? నాకు ఒక విషయం చెప్పండి భార్గవ్ గారు, అసలు సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంది? దీనికి సిట్ అవసరం లేదు. పేట్ బషీర్బాగ్ ఇన్స్పెక్టర్ కి కానీ పట్టుకరండి అని చెప్తే మొత్తం జల్లెడ బట్టి ఒక్క టీం ఏర్పాటు చేస్తే పట్టుకరావడానికి, అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేంజ్ చేయడానికి కూడా అవసరం లేదు. ఎప్పుడైతే సెక్షన్ 5 and 6 ఏదైతే 5 and 6 ఇన్వాల్వ్ అవుతాయో ఇమీడియట్లీ దాంట్లో ఐఓ డిఎస్పీ అవుతాడు, నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ ది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నప్పుడు ఒక డిఎస్పీ కింద 4 సిఐలు 10 మంది ఎస్ఐలు ఒక వ్యవస్థ ఉంటదండి. ఒక ఎస్డిపిఓ అంటే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక వ్యవస్థ మొత్తానికి హెడ్. ఆయనకు ఒక్కసారి చెప్తే ఆయన పట్టుకరాడా అండి? ఈ కేసును నీరు గార్చడం ఎలా? ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, సంజయ్, ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఏం చేస్తున్నారు? ఈ కేసుని ఏ విధంగా డైల్యూట్ చేయాలి అంటే నీరు గార్చాలి. విక్టిమ్ స్టేట్మెంట్ 72 hours లోపట్నే అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సెక్షన్ ఏదైతే ఫోక్సోలో ఉన్న క్లియర్ సెక్షన్ చెప్తున్నప్పటికి కూడా ఆ అమ్మాయి స్టేట్మెంట్ ని ఉద్దేశపూర్వకంగా డిలే చేసిర్రు. ఎందుకు? అంత లోపట్నే హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేస్తుంది? ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో సెక్షన్ 12 దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ లో కనబడే పెద్ద నేరం ఏంది? 12 and 11. దాని మీద బెయిల్ ఇచ్చింది అనుకోండి, అది ఆల్టర్ అయిన తర్వాత కూడా ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇమ్యూనిటీ అక్కడ పనిచేస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు ఈ సిట్టు గిట్టు ఇవన్నీ అవసరం లేదంటారు. కావాలనుకుంటే పోక్సో యాక్ట్స్ మీరు పెట్టిన ఇప్పుడు ఆ 6 ప్రకారం తీసుకుపోయి డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డిఎస్పీ ఆటోమేటిక్ గా ఐఓ అవుతాడండి. దీంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె పోస్ట్ ఏంది? ఐపీఎస్ ఆఫీసర్. ఈయన కూడా ఈయన ఎస్డిపిఓ, ఇక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. ఈ కేసుని విచారణ చేయడానికి అంతకంటే పెద్ద స్థాయి ఉన్న అధికారి అవసరం లేదు అని నేను నిజంగా భావిస్తే, మరి అన్ని ఫోక్సో కేసులలో సెక్షన్ 5, సెక్షన్ 6 ఇన్వాల్వ్ అయినా కూడా డీసీపీలతో ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అవును. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు కదా గతంలో. నోటీస్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఇది కొంత లాగ్ చేయడానికా? ఈ నోటీస్ ఇవ్వడం కూడా ఒక మంచి విషయమే అనుకోవచ్చు. మంచిదేనా? ఎందుకంటే అరెస్ట్ కు ముందు మేము అతన్ని రమ్మని చెప్పినాము, అతను రాలేదు కాబట్టి మేము అరెస్ట్ చేయడం జరిగింది అని వాళ్ళు నిరూపించుకోవడానికి పోలీసు వాళ్ళకి సంబంధించిన రేపు పొద్దున జ్యుడిషియరీలో కూడా చాలా యుద్ధం ముందుకున్నట్టు అట్లా లేదు. ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే 2 గంటల ముందు కోర్టు నిందితునికి ఎందుకు అరెస్ట్ చేసినో రీజన్స్ చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఆ రీజన్స్ అన్ని తెలుగులో రాసియాలి. సెకండ్ థింగ్ ఈ 2 జరిగే ముందట నోటీసు ఆ నిందితుడికి ఇచ్చి ఉండాలి. నిందితుడికి సంబంధించిన ఎవరికైనా ఒకరి కుటుంబానికి మీ అబ్బాయి మీద ఈ కేసు అవుతుంది, ఎందుకు వస్తలేడు, మాకు విచారణకు సహకరించండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామమే. ఆ నోటీస్ ఇవ్వకపోతే రేపు పొద్దున అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేసిరో నాకు తెలియదు అని చెప్పి ఈ గ్రౌండ్ తీసుకుంటాడని పకడ్బందీగానే ఇప్పుడైతే ఈ నోటీస్ విషయంలో మాత్రం మంచిగానే. కానీ 4 రోజుల తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇమీడియట్లీ ఆ కేసు అయినప్పుడు అప్పుడే నోటీస్ ఇష్యూ చేసే ఉండే. 2 గంటలకు వీళ్ళు విచారణకు హాజరుగామని చెప్పారు కదా, హాజరు అవ్వకపోతే ఎట్లా ఉంటది పరిస్థితి? విచారణకు హాజరు కారండి. హాజరు అవడం అంటే వాళ్ళు అరెస్ట్ చేయడమే, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కోసమే విచారణ పేరు మీద పిలిపిస్తున్నారేమో. అంతే. ఎందుకు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఏమైతుంది అంటే, అతను ఇప్పుడు ఈ విహాన్ కుమార్ వర్సెస్ హర్యానా అనే జడ్జిమెంట్ ఏంటంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే ముందట ఆ అరెస్ట్ ఉన్నారో అతనికి క్లియర్ గా మీరు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, లేకపోతే ఆ అరెస్ట్ నల్ అండ్ వైడ్ డిక్లేర్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్, చాలా కీలకమైన జడ్జిమెంట్ ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయడాన్ని మాత్రం నేను స్వాగతిస్తున్నాను చెప్పాను. ఓవరాల్ గా ఈ కేసు గురించి భారతదేశంలో జడ్జి వ్యవస్థను కూడా మేనేజ్ చేసే ఇది అధికారాలు ఉన్నాయి పొలిటీషియన్స్ కానీ ఏదైతే చర్చ జరుగుతుందో, మీరు యాజ్ ఏ అడ్వకేట్గా
ఓవరాల్గా ఇట్లాంటి కేసులలో బాధితులకు న్యాయం జరగాలంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, చివరిగా చెప్పండి. మొదటిసారి నేను చెప్తున్నా, ఎవరు చెప్పని విషయాన్ని, ఇక్కడ ఉన్న ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో అతనికి ఒక లీగల్ టీం ఉన్నది. ఆ లీగల్ టీం అంతా కలిసి హైకోర్టులో ఉన్న ఆ బెంచ్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని కూడా, అంటే ఈ బెయిల్ పిటిషన్లు వినే జడ్జి ఎవరైతే ఉంటారో ఈ వెకేషన్ బెంచ్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మొదటి ఆరోపణ. సెకండ్ ఆరోపణ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వన్ సైడెడ్గా, అంటే సంపన్న వర్గాల సైడే ఉంటుందని మరోసారి నిరూపితం కాబోతుందా అని చెప్పి అడ్వకేట్స్ అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకు అని మీరు అడగచ్చు. సాయంత్రం 6:30 దాకా కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుందేమో మీరు మళ్ళీ అట్లా మాట్లాడితే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను ఏదైతుందో నా అభిప్రాయాన్ని చెప్తున్నా. అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయినా నేను పర్సనల్ గా ఫేస్ చేస్తా. ఒకటి, అల్లు అర్జున్ కి సంబంధించి ఎందుకు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయితే నేను చెప్పిన తర్వాత మీరు అన్న క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. 6:30 దాకా అల్లు అర్జున్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇన్నరా ఇన్లేరా? అప్పుడు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ అని చెప్పింది. హైకోర్టు జస్టిస్ చెప్పింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పవన్ కేరా అని చెప్పి ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా విమర్శ చేసింది. అసలు పవన్ కేరాకు లోకల్ అడ్రస్సే లేదు. పవన్ కేరా ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఫాక్టో నేషనల్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన డిఫాక్టో నేషనల్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తర్వాత టాప్ 2 అన్నట్టు. ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ అదే రోజు వింటారు, అదే రోజు ఆర్డర్ ఇస్తారు. అవును. ఎప్పుడైతే వాళ్ళు ఎమర్జెన్సీ అని మెన్షన్ చేస్తారో అట్లా నేను 10 మ్యాటర్లు మెన్షన్ చేసిన అండి. నా క్లయింట్స్ ఒక్కొక్కటి జైల్లో 6 నెలల నుంచి దస్తురు. మరి మా మ్యాటర్లు ఎందుకు వినరు? అంటే ఇట్లాంటి మెసేజ్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మీరు. ఇప్పుడు పవన్ కేరాను అల్లు అర్జున్ మ్యాటర్ చూసినాక మీరు చెప్పండి ఇన్ఫ్లుయెన్స్ అయిందా కాలేదా అని. నేనేమంటలేను, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయితే నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. బట్ ఈ 2 మ్యాటర్లలో మీరు చెప్పండి ఒక సాధారణ పౌరునిగా, అసలు మేము వేసిన బెయిల్ పిటిషన్ రావడానికి రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని 10 రోజులు ఇట్లా చేసే జడ్జిలు, మరి వాళ్ళిద్దరి అదే రోజు విని అదే రోజు ఎందుకు రిలీఫ్ ఇచ్చిర్రు? ఇప్పుడు ఈ కేసులో బండి భగరత్ కేసులో బండి సంజయ్ ఏమన్నా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే సెంట్రల్ హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. 100% కాదు, 101% అవకాశం కాదు, చేస్తున్నాడు కూడా ఖచ్చితంగా. ఎట్లా చేస్తారు? రాష్ట్ర హైకోర్టు కదా ఆయన, సెంట్రల్ మినిస్టర్. అక్కడేమన్నా ఢిల్లీలో చేస్తే ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారని అడిగితే నా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నిజంగా మీరు చేయించిన వాళ్ళే అవుతారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ప్రాక్టీస్ చేసే లాయర్లు అందరికీ తెలుసు ఏ విధంగా జరుగుతుంది ఇదంతా కథ అని, దగ్గర నుంచి కూడా చూస్తున్నారు. ఈ స్టేజ్ లో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడము అంటే మొత్తం కేసుని ఖతం చేయడం, అంటే సోల్ ఆఫ్ ది కేస్ ని మొత్తం కొట్టేయడం అన్నట్టే. ఒక 1 year కూడా జైల్లో పెట్టే అవకాశం లేదా ఈ సెక్షన్ 6 ప్రకారం? 1 year కాదండి, ఒక్కసారి అరెస్ట్ అయితే బెయిల్ దొరకడం ఇబ్బంది అవుతుంది. రాదంటారు. అవును, బెయిలే రాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ స్టేజ్ లో ఆయన అరెస్ట్ చేయకపోవడం అంటే మొత్తం కేసుని కొట్టేయడం. చేయకపోతే ఒకవేళ కథమే, చెయ్యరు. ఎందుకు చేయరు? అన్ని పాసిబిలిటీ యాంగిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఎంత వీలైతే అంతా అతను అరెస్ట్ తప్పడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నారు. సిట్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు మరి రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు ఇస్తారు, డీజీపీ రితిరాజ్ గారికి ఆదేశాలు ఇస్తారు. ఇదంతా అవసరం లేదు కదా ఒకవేళ కలిసి పనిచేస్తే వీళ్ళిద్దరు. నేను అనేది ఖచ్చితంగా కలిసి పని చేస్తలేరని చెప్పుకోవడానికి కలిసి చేస్తున్న పని ఇది. మీకు అర్థమైందా భార్గవ్ గారు? మేమిద్దరము ఒకటి కాదు అని వీళ్ళిద్దరూ ఒకటై చేస్తున్న పని ఇది. కాబట్టి అంత నాటకం. నేను చెప్తున్నా కదండి, ఒక న్యాయ నిపుణుడుగా నేను చెప్తున్నా, సెక్షన్ 5 సెక్షన్ 6 లా డిఎస్పీ నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ ది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటాడు. ఆయన ఎస్డిపిఓ ఉంటాడు. ఒక ఎస్డిపిఓ కింద 4-5 ఇన్స్పెక్టర్లు, ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తుందండి. ఆయన ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎట్లనో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అట్లా. బండి సంజయ్ మాట్లాడుతూ నా కొడుకు తప్పు చేయలేదు, దీంట్లో నాకేం సంబంధం లేదు అనే లైన్ లో మాట్లాడదు కదా. సంజయ్కి తెలియకుండానే జరిగింది అనుకోవచ్చా, తెలిసే జరిగిందా? ఇదంతా కూడా సంజయ్ కూడా దీంట్లో నేరస్తుడే అండి. సంజయ్కి ఏం సంబంధం? ఎందుకు అంటే ఆ అమ్మాయిని ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అక్కడ. వాళ్ళ కుమారుడు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, క్వశ్చన్ మార్క్. అందరూ పోక్సో కేసు అయితే నమోదైంది, సంజయ్కి ఏం సంబంధం అనే క్వశ్చన్లు వస్తున్నాయి. సంజయ్ వాళ్ళని పిలిపించుకున్నాడు అండి. సంగప్ప దగ్గరుండి నిర్మల్ పోలీసు వాళ్ళ పూర్తి స్థాయి సహకారంతో మేము కేసు పెడతాము, మేము చెప్పినట్టు వినాలి, ఇది సెటిల్ చేసుకోవాలి ఇష్యూ అంతా అని చెప్పి అక్కడ ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఫేక్ కంప్లైంట్ కి సంబంధించిన సెటిల్మెంట్ కోసం సంగప్ప దగ్గరుండి సంజయ్ దగ్గరికి వీళ్ళని తీసుకుపోయిండు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ అమ్మాయికి ఇట్లా అందరూ కలిసి సంజయ్ ముందర వాళ్ళ బాధ చెప్పుకునేటప్పుడు కూడా సంజయ్ అసలు మొత్తం ఈ కేసు బయటకు రావడానికి ప్రధానమైన
ఎవరైతే నన్ను గెలుపుతాడు కదా ఆయననే గెలుపుకున్నాడు. ఓకే. ఆయన గెలుపుకొని కాంప్రమైజ్ చేసుకుంటే అయిపోతుండే. అది ఏమన్నా కానీ ఆ. ఆ అమ్మాయి పోయింది, మరి నేను పెళ్లి చేస్తా అమ్మా, లేకపోతే నా కొడుకు వల్ల తప్పు జరిగింది. ఒక తండ్రిగా వ్యవహరించాల్సిన అసలు బండి భగీరథను ఇరికిచ్చిందే బండి సంజయ్. అంటే అధికారము, డబ్బు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవడేం చేస్తాను నాన్న అని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చెప్పే విషయాలు భార్గవ్ గారు మీరు వింటే మీకు గుండె తలడించిపోతుంది. ఎవరైనా చేస్తారండి తప్పు, నా కొడుకు చేస్తాడు, మీ కొడుకు, ఏదైనా సొసైటీలో అందరం చక్కగా లేమనుకోండి, కానీ తప్పు జరిగిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తున్నావు, ఆ తప్పు నీకు తెలిసిన తర్వాత నువ్వు ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అనేది ఈ ఇష్యూల మెయిన్ రీజన్. మళ్ళా వాళ్ళ కుల సంగములతో ప్రెస్ మీట్ పెట్టించిండు. ఆ బాధితురాలు కూడా మీ కులమే కదా. అవును, సేమ్ కులం. మళ్ళీ ఆయన ఏదో అగ్రవర్ణాలో ఇంకోలో ఇరికిచ్చే ప్రయత్నం చేసినట్టు ఒక అర్థం ఉన్నది. ఆ అమ్మాయి వాళ్ళది కూడా మీ కులమే కదా. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిన్న మీరు ఒక స్పీచ్ చూసుంటే బాధిత కుటుంబాన్ని అది చాలా క్లియర్ గా బండి భగీరథకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న ఈ స్పీచ్ జడ్జి గారికి ఇట్లా వింటే ఖచ్చితంగా కూడా బెయిల్ ఇయ్యాడు. ఎందుకు ఎమోషనల్ కాదండి, బెదిరిస్తున్నారు. నన్ను గెలికిన వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టా, ఎవరు గెలికిర్రు అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నీ కొడుకు చేసిన దానికి అమ్మాయి కేసు పెడితే నేను గెలికినట్ట. గెలకడం అంటే అర్థమైంది. అసలు ధర్మరక్షణ కోసం పెట్టే ర్యాలీలలో కుక్క అరిసినట్టు అరవడం ఏంది. రెండోది, ధర్మం గురించి చెప్పాల్సిన నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకో. ప్రతిసారి మీరు ఇది గమనించండి, బండి సంజయ్ ఏ ధర్మరక్షణ యాత్ర చేసినా నిజంగా కూడా నువ్వు హిందూయిజం గురించి గొప్పతనం చెప్పు, లేకపోతే హిందూయిజం అవతల వ్యక్తుల పట్ల వ్యవహరించాల్సిన తీరు చెప్పు, హిందూయిజంలో చెప్పిన మహిళల పట్ల చూపెట్టాల్సిన గౌరవం చెప్పు, లేకపోతే నిజంగా కూడా ఒక మతానికి సంబంధించిన గ్యాదరింగ్ అంటే ఏంటండి, మన మతానికి సంబంధించిన గొప్పతనం చెప్పడం, మంచితనం చెప్పడం. ఈ మంచితనం గొప్పతనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలి కదా. అది విడిచిపెట్టి కుక్కలా అరుస్తావు. రెండోది, ఎంతసేపు నీ సెల్ఫ్ డబ్బా ఎందుకు కొట్టుకుంటావు? నీకంటే 100 రెట్లు కష్టపడుతున్న కార్యకర్తలు, ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలు అక్కడ నిలబడి చూస్తున్నారు కదా. వాళ్ళకు ధర్మం గురించి 4 ముచ్చట్లు చెప్పాల్సింది పోయి ఎంతసేపు కూడా సెల్ఫ్ సెంట్రిక్ గా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు దీంట్లో 20 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఒకటి చెప్తున్నారు, జీవిత ఖైదు అనేది ఒకటి చెప్తున్నారు, ఉరి శిక్ష చెప్తున్నారు. ఈ 3 శిక్షలలో ఉరి శిక్ష అనేది చాలా ఇంతకు మించిన శిక్ష ఏది ఉండదు. నాకు తెలిసి, మీకు తెలిసి, ఎవరికి తెలిసి కూడా ఈ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అసలు ఎట్లా తప్పించుకోవాలి? 20 సంవత్సరాలు ఇది జీవిత ఖైదు అన్నా కానీ జీవితాంతం ఏమి ఉండదండి. 14 years తర్వాత వాళ్ళు మెర్సీ పిటిషన్స్ పెట్టుకుంటే వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ 20 సంవత్సరాల శిక్ష ఎప్పుడైతే పడుతుందో 20 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిందే. కాబట్టి ఉరి శిక్ష అంటే దాన్ని సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్లు చాలా క్లియర్ గా డీల్ చేసినాయి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీలకు ఎప్పుడైతే ఈ అఫెన్స్ కాన్స్టిట్యూట్ అవుతుందో సెషన్స్ కోర్ట్స్ ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనే అఫెన్స్ కాన్స్టిట్యూట్ అవుతున్నాయి అని చెప్పిన తర్వాత బచన్ సింగ్ అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది, ఏ కేసులో ఉరి శిక్ష వేయాలి, ఏ కేసులో వేయద్దు అనేది. ఆ బచన్ సింగ్ సంబంధించిన పారామీటర్స్ అన్ని కూడా రీచ్ అవుట్ అయితే అప్పుడు మాత్రం ఉరి శిక్ష వేస్తారు. ఇప్పుడు అక్కడ ఆర్జీ కౌర్ కి సంబంధించిన రేప్ కేసులో ఆ నిందితుడికి జీవిత ఖైదు వేసిరు. కానీ కేరళలో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ప్లాన్ చేసి వాళ్ళ హస్బెండ్ ని థమ్స్అప్ లో మ్యాంగోలో అది విషయం తాగిపించి చంపిన దాంట్లో ఉరి శిక్ష వేసిరు. అక్కడ మీరు గమనించండి, ఈ రేప్ అత్యంత దారుణమైనప్పటికి కూడా అది ప్లాన్ కొద్ది జరగలేదు. కానీ మీకు తెలిసిన తర్వాత నువ్వు ఆ అబ్బాయిని విడిచిపెట్టే అవకాశం ఉన్న తర్వాత కూడా నువ్వు కావాలని నీకు ఏ విధంగా కూడా సంబంధం లేని, నీ జీవితాన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది చేయని వ్యక్తిని పురుగుల మందు ఆయిపించి చంపిన అనే కారణం కొద్ది కేరళ సెషన్స్ కోర్టు ఉరి శిక్ష వేసింది. అంటే అఫెన్స్ ఆఫ్ ది గ్రావిటీని గమనించినప్పుడు, బచన్ సింగ్ సంబంధించిన పారామీటర్స్ ని రీచ్ అవుట్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఉరి శిక్ష వేస్తారు. సో థ్యాంక్ యూ సద్దం గారు, నమస్తే.